క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. వైఎస్ఆర్సీపీలో నేతలకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్. తాజాగా 4 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ను నియమించగా, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ముత్యాల నాయుడును నియమించారు. అల్లూరి జిల్లా బాధ్యతలను విశ్వేశ్వరరాజుకు అప్పగించారు. బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా మేరుగ నాగార్జునకు బాధ్యతలను అప్పగించారు. అలాగే వైఎస్ఆర్సీపీ బాపట్ల పార్లమెంట్ పరిశీలకులుగా నందిగాం సురేష్ను నియమించారు. వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్లుగా ఆదిమూలపు సురేష్, భాగ్యలక్ష్మిని ఎంపిక చేశారు. విశాఖ వెస్ట్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా మళా విజయప్రసాద్, పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్ష బాధ్యతలను భాగ్యలక్ష్మికి అప్పగించారు వైఎస్ జగన్. అంతకుముందు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, వరదు కళ్యాణి, అవంతి శ్రీనివాసరావు, కేకే రాజు హాజరయ్యారు. జిల్లాల్లో తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు వైఎస్ జగన్. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఉడత ఊపులకు భయపడేవారెవరూ లేరన్నారు. కిరాయి మనుషుల్ని ఇళ్ల మీదకి పంపిస్తే భయపడేది లేదన్నారు. పవన్ రాజకీయ డ్రామాలను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు పేర్ని నాని. హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి, నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన పేర్ని నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, గడిచేది లేదు. బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవులు ప్రభుత్వంలో ఉండి ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట, ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద రాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే మీకు 50 మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు. ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది, దడవాల్సిన పని లేదు. ఏమవుద్ది? తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తాం. ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని, నీ డ్రామాలని, రాజకీయ డ్రామాలని, మొన్నటిదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాషాయ బట్టలు. కులం అయిపోయింది, కాషాయ బట్టలు. దేనికి కాషాయ బట్టలు? ఎవరిని మోసాలు? కాషాయ బట్టలు ఏంటి, దాని పేరు ఏంటండి, కింద చెప్పులేంటి, రాజకీయాలు ఏంటి? ఈ సినిమా షూటింగ్లే మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలేమో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి షూటింగ్ చేసి రావడం ఏంటి? ఎవడు పుట్టాడు ఇవన్నీ కూడా? వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు? నాకు ఒక ఎంపీ ఇవ్వండి, పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు. నాకు అమిత్ షా స్నేహితుడు, మోడీ స్నేహితుడు అని చెప్తావు. వాళ్ళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నీ దగ్గర 2 ఎంపీలు, నువ్వు ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది. కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా, మాట్లాడుతున్నారా? ఆటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు. పాపాలు చేశారు కదా, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా, ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సెటరికల్ ట్వీట్ చేశారు. జస్టిస్
జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస ట్వీట్లతో పవన్ కళ్యాణ్కు పరోక్షంగా కౌంటర్ ఇస్తున్నారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం, ఎందుకు మనకి అయోమయం అంటూ తాజాగా ట్వీట్ చేశారు. ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్ వేదికగా పవన్ కు పరోక్షంగా ప్రశ్నలు సంధించారు ప్రకాష్ రాజ్. ఇటీవల ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ కూడా తనదైన శైలిలో పవన్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసింది కూటమి సర్కార్. ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. నూతన లిక్కర్ పాలసీకి అనుగుణంగా చట్ట సవరణ చేసింది. అటు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీపై మహిళలు భగ్గుమంటున్నారు. గాంధీ జయంతి రోజున రోడ్లపైకి మహిళల సంఘాలు చేరుకొని ధర్నా చేస్తామంటున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మద్యం పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై దోచుకోవటానికి సీఎం చంద్రబాబు ఈ పాలసీని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ పాలసీని వెనక్కి తీసుకోకపోతే పోరాటం చేస్తామన్నారు వరదు కళ్యాణి. ఏర్పాటు చేస్తున్న ఈ నూతన మద్యం పాలసీ చాలా దారుణంగా ఉంది. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడానికి సిద్ధమైపోయారు అనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. అన్ని మహిళా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మకి సున్నం నాన్నకి మద్యం అన్న టైప్ గా తయారైంది. 4 నెలలైంది కూటమి అధికారంలోకి వచ్చి. ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎక్కువగా మహిళలకు ఇచ్చారు. ఏవి అమలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఇలా మద్యం ద్వారా డబ్బులు సంపాదిద్దాము అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా మద్యం పారించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏపీలో నూతన మద్యం పాలసీపై మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో నూతన మద్యం పాలసీపై రౌండ్ టేబుల్ నిర్వహించారు. మద్యం ఆదాయమా, ప్రజా సంక్షేమమా అనే అంశంపై సమావేశం నిర్వహించారు. నూతన మద్యం పాలసీపై ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మద్యాన్ని ఏరిలే ప్రవహించే పరిస్థితుల్లో మీరు నిర్ణయాలు చేయొద్దు. రాష్ట్రంలో మద్యాన్ని ప్రభుత్వమే నడపాలి, మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడపాలి. డ్రై డేస్ని కంపల్సరీ పాటించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. గుడి బడి జనావాసాల మధ్య ఎక్కడైతే షాపులు ఉన్నాయో అలాంటి వాటికి పర్మిషన్ ఉండకూడదు, వెంటనే క్యాన్సిల్ చేయాలి. మహిళలు వద్దన్న చోట మద్యం షాపులు పెట్టకూడదు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తన నియామకాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ గజ్జల వెంకటలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తన నియామకాన్ని రద్దు చేయడంపై ఇవాళ హైకోర్టులో అత్యవసర పిటిషన్ను దాఖలు చేశారు గజ్జల వెంకటలక్ష్మి. ఆమె తరఫున వాదనలు వినిపించారు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. 2024 మార్చిలో నియమితులైన గజ్జల వెంకటలక్ష్మిని 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికీ ఆమెను కేవలం రాజకీయ ప్రయోజనాలతో తొలగించారని కోర్టుకు విన్నవించారు. అచ్చెన్నాయుడికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దేవుడు అచ్చెన్నాయుడిని పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడని సెటైర్లేశారు. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడం వల్ల అతని చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉన్నాయని పోస్ట్ చేశారు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అచ్చన్నా, నువ్వెంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా అని ట్వీట్ చేశారు. అచ్చెన్నాయుడికి జత ఎద్దులకుండే బలం ఉందని, అయితే మేధోశక్తికి అడ్డం నిలువుకు మధ్య ఉండే తేడా తెలియకపోవటం వల్లే ఈ సమస్య అంతా అంటూ చురకలంటించారు విజయసాయిరెడ్డి. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్నారన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. లడ్డూ వివాదంపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మత ఘర్షణలకు ప్రేరేపిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ఉండాలని ఒప్పందుతూనే ఇది పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి అడగలేదు. ఆయన డిమాండ్ ఏం చేస్తున్నారంటే సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అయినా సరే లేదా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ప్రజలకు విషయాలు తెలుస్తుంది. అది వదిలేసి నేను సిట్ వేసినానంటే చిట్టు నీ కింద పడినదే,
ఈరోజు పోలీసు వాళ్ళంతా పెట్టుకుని ఎఫ్ఐఆర్లు పెట్టి డైరీల పైన ఎఫ్ఐఆర్లు పెట్టి కార్యక్రమాలు చేస్తుంటే టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై తిరువూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. స్వయంగా పొక్లెయిన్ తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ భవనాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కొలికపూడి శ్రీనివాస్ తన పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తక్కువ టమారా గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి ఎలక్షన్లో గెలిచారు. ప్రజలను మోసం చేయడానిక ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని సంక్షేమ కార్యక్రమాల పేరిట సూపర్ 6 పేరిట వంచి ఓట్లు వేయించుకొని గెలిచారు మీరు. అంతే తప్ప ప్రజల ఆశాజీవులు ఈరోజు అంటున్నారు. మీరు వెళ్ళండి ఇప్పుడు ప్రజల్లోకి. మేము అక్కడక్కడ వెళ్తే ఎప్పుడు నుంచి అమలు చేస్తారంటే కొంతమందికి తెలియని కూడా తెలియదు ఎవరు రిప్రజెంటేటివ్ ఎవరు చేస్తున్నారు కూడా. ఏలూరు వరదలు తీరని నష్టాన్ని మిగిల్చాయన్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత. వరదలతో విజయవాడ, గుంటూరు తర్వాత అత్యధికంగా నష్టపోయిన ప్రాంతం పిఠాపురం అని తెలిపారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏలేరు వరద సాయంపై కలెక్టర్ శ్యామ్ మోహన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 38,000 నుంచి 40,000 ఎకరాలు పండిస్తున్నారు. దగ్గర దగ్గర ఇప్పుడు అధికారిక లెక్కలే 17,000 నుంచి 20,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. పూర్తిగా రైతాంగం నష్టపోవడం జరిగింది. మరి ఎక్కడ కూడా పక్షపాత ధోరణి లేకుండా ఏ ఒక్క సెంటు రైతాంగాన్ని కూడా వదలకుండా రైతులకి, కౌలు రైతులకి, రైతు కూలీలకి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలని మరి చెప్పడానికి కోసం కలెక్టర్ గారి దగ్గరికి ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కళ్ల ముందే కూలిపోయిందని, దానికి బాధ్యుల్ని ఎవరు చేయాలని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టు కూలిన ఘటనపై చర్యలు తీసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందని అన్నారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన ఏఈఈ ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ 1,00,000 crores కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి, 1,47,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి. 1,47,000 కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. 52,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెడుతున్నారంటూ లేఖలో వ్యాఖ్యానించారు. భవన నిర్మాణాలకు ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా అని ప్రశ్నించారు. పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా చెబుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలన్నారు. బీఆర్ఎస్ మీద కోపంతో ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఇక ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగా అని ప్రశ్నించారు ఆయన. మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. బుర్ర లేదు. నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇవాళ ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు సర్వే చేశారు. నివాసాలు, దుకాణాలు, అనుమతుల వివరాలు అధికారులు సేకరించారు. కూల్చివేసే నిర్మాణాలకు ఆర్బీఎక్స్ అనే రెడ్ కలర్తో మార్క్ చేశారు. ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్ నగర్, పాతబస్తీ, చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, కిషన్ బాగ్, హసద్ బాబా నగర్, అత్తాపూర్, గండిపేట్ ప్రాంతాల్లో సర్వే చేశారు. అయితే అధికారులను నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, హైడ్రా అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
40 ఏళ్లుగా అన్ని ట్యాక్స్లు కడుతున్నా కూల్చివేతలు సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్లాలంటూ బాధితులు అధికారులను ప్రశ్నించారు. हमारी मूसी नदी का पानी हाई लेवल आया, लेकिन हमारे एक घर को भी तक कुछ टच नहीं हुआ. तो क्या हिसाब से हमको डेवलप कर रहे हैं? हम डूबे ही नहीं. डूबे वक्त आना था. जब हम डूबते ना, जब आके तोड़ो बोलो. अभी हम डूबे नहीं. क्या हिसाब से? अगर उनको बनाना है तो ब्रिज जो है मूसी नदी पे बनाओ बोलो, उसको सेफ्टी सिक्योरिटी दियो बोलो. उन्होंने अपनी खाली लंदन जाके लंदन के ब्रिज देख ले तो लंदन वाले करोड़पति है, वहां से आ गया पैसा. लंदन जाके वहां से पैसे ला लेके हमारी जान पे अगर मुसीबत डाले तो हम कहाँ जाना? సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. మల్కాపూర్ చెరువులో అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. బ్లాస్ట్ చేసి భవనాన్ని క్షణాల్లో కూల్చేశారు. అయితే బిల్డింగ్ కూలుస్తుండగా గోపాల్ అనే హోంగార్డ్ తలకు రాయి తగిలింది. దీంతో అతనికి స్వల్ప గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. యూట్యూబర్ హర్ష సాయిపై హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేసింది బాధితురాలు. తనకు ఈమెయిల్స్ పంపించి వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. తన లాయర్తో కలిసి నార్సింగ్ పిఎస్కు వెళ్లిన ఆమె హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఇప్పటికే ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది హర్ష సాయి బాధితురాలు. ఇప్పుడు తనకు ఈమెయిల్స్ పంపుతూ వేధిస్తున్నాడని మరో కంప్లైంట్ ఇచ్చింది ఆమె. జాతీయ వార్తలకు వెళ్దాం. ప్రధాని మోదీ బీజేపీపై ఫైర్ అయ్యారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనను జైల్లో పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని ముక్కలు చేయాలని చూశారని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో మాట్లాడారు కేజ్రీవాల్. 5 ముఖ్య నేతలను జైల్లో పెట్టినా తన పార్టీని ఏమీ చేయలేకపోయారన్నారు. 2 అగ్రనేతలు జైలుకెళ్తే బీజేపీ పరిస్థితి ఏమవుతుందో అందరికీ తెలుసంటూ సెటైర్స్ విసిరారు. ముడా స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ మేరకు న్యాయశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై కర్ణాటకలో సిబిఐ కేసులు విచారించాలంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. సిబిఐ పక్షపాతంగా వ్యవహరిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. ముడా స్కామ్తో దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా స్కామ్ కేసులో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తోంది బీజేపీ. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్కు షాక్ ఇచ్చింది ముంబై సెషన్స్ కోర్టు. పరువు నష్టం కేసులో ఆయన్ను దోషిగా తేల్చి 15 రోజుల జైలు శిక్షను విధించింది. అలాగే 25,000 రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య డాక్టర్ మేధా కిరీట్ సంజయ్ రౌత్పై పరువు నష్టం దావా వేశారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో కిరీట్ సోమయ్య దంపతులు 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని గతంలో ఆరోపణలు చేశారు సంజయ్ రౌత్. దీన్ని ఖండిస్తూ డిఫమేషన్ వేశారు మేధా కిరీట్. ఈ కేసులోనే ముంబై కోర్టు సంజయ్ రౌత్కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా భద్రతా మండలిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రాన్. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాలను త్వరగా పరిష్కరించేందుకు భద్రతా మండలిని మరింత విస్తరించాల్సిందేనని వెల్లడించారు. భారత్తో పాటు జర్మనీ, బ్రెజిల్, జర్మనీ దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని అన్నారు. ఆఫ్రికా నుంచి 2 దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు ఇమాన్యుయల్ మాక్రాన్. బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 666 పాయింట్లు, నిఫ్టీ 211 పాయింట్లు లాభపడ్డాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు తర్వాత పుంజుకున్నాయి. ఆటో, మెటల్ స్టాక్స్ మద్దతుతో మరింతగా రాణించాయి. తద్వారా సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్టాలను నమోదు చేశాయి. 666 పాయింట్ల లాభంతో 85,836 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 211 పాయింట్ల లాభంతో 26,216 పాయింట్ల వద్ద నిఫ్టీ స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలు 3 షేర్లు మినహా అన్ని లాభాల్లో ముగిశాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత్ బంగ్లాదేశ్ల మధ్య 2వ టెస్ట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రేపు కాన్పూర్ వేదికగా చివరి టెస్ట్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్లో యువ పేసర్ ఆకాశ్దీప్ను పక్కకు పెట్టి అశ్విన్, జడేజాలకు తోడుగా కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇటు 2 టెస్టులోనూ గెలిచి సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది టీం ఇండియా. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.